అసలేంటి ప్లేస్? రెవల్యూషన్ టైంలో ఇది దెబ్బతిని ఉంటుంది. అలాగే ఊరు చివర ఉంది కాబట్టి ఈ గ్రామంలో వాళ్ళెవ్వరూ కూడా పట్టించుకునుండ్రు. అలా నేను అనుకుంటున్నా. నాకస్సలు నచ్చటం లేదు. ఆ పనికి మాలిన డీమన్స్ వెధవలు ఇక్కడ జీవిస్తున్నారంటే గ్రామం నుండి ఎవరైనా ఇక్కడికి తీసుకొచ్చారు అని నువ్వు ఖచ్చితంగా అనుకుంటున్నావా? అవును, నిన్న రాత్రి మేము తనని కోట టవర్ లోపల వరకు ట్రాక్ చేశాము, కానీ మాకు ఏం దొరకలేదు. తని గాల్లో ఏం అదృశ్యమైపోదులే మూర్ఖుడా. అంత త్వరగా వాళ్ళెలా తప్పించుకున్నారు? దయచేసి క్షమించండి. అంటే ఈరోజు ఈ ఊర్లో మరో మహిళ అదృశ్యమయ్యింది అన్నమాట. డీమన్ స్లేయర్ శాఖలున్నప్పటికీ మనం వాటిని ఆపలేకపోతున్నాం. నీ చేతగానితనం గురించి ఇక్కడెవరూ అడగటం లేదు. అలా చూడండి, మనం ఆలస్యం కాలేదు అని నేను అనుకుంటున్నాను. చూస్తుంటే నిన్న రాత్రి పనిని పూర్తి చేసి ఉండాలనుకుంటా. మీరిద్దరూ తిరిగి వెళ్ళిపోండి. నేను విండ్ హషీర్తో కలిసి ముందుకు వెళతాను. కానీ మేమున్నాం కదా, తనకేం కాదులే. మీరిక్కడి నుంచి వెళ్ళండి. సనేమి, ఇక్కడేదో సరిగ్గా లేదు అనిపిస్తోంది. అవును, నాకు అలాగే అనిపిస్తోంది. నేనెప్పుడూ డీమోన్స్ ఇలా తిరగటం అసలు చూడలేదు. గాలి తాకిడి రెండవ రూపం. పంజా యొక్క గాలి తాకిడి. పాము గాలి ఐదవ రూపం. జారిపోయే పాము. కాస్తల తప్పించుకున్నా. సహాయం చేయమని ఎవరడిగారు? చాలా శక్తివంతుల్లాగా ఉన్నారు. వాళ్ళు మామూలు డీమన్ స్లేయర్స్ మాత్రం కాదు, వాళ్ళు అసురాలు. నువ్వు తనని నీతో తీసుకువెళ్ళడానికి నేను అనుమతించను. చంపే కొద్దీ మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారా? ఈడ పురుగులాగా నీకు శిక్ష. మళ్ళీ వచ్చాయి.
ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళి తనని కాపాడు సనేమి. ఇక ఇక్కడ నేను చూసుకుంటాను. వీళ్ళని నరికి నరికి అలిసిపోయారు. ఇక నువ్వు చూసుకో వీళ్ళ సంగతి. పాము గాలి 3వ రూపం. బొగ్గు తాడి. ఏయ్, నీ తొక్కలో సైన్యం వచ్చినా నువ్వు గెలవలేవు. వెంటనే లొంగిపో లేదా చస్తావు. గాలి తాకిడి 4వ రూపం. ఎగసిపడే దుమ్ము తుఫాన్. అదే కోరుతున్నావా? నువ్వది వినాలనుకుంటున్నావా? అయితే పట్టుకో. అసలు ఇదంతా ఏంటి? దమ్ముంటే తిరిగి రారా వెళ్తావా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇలా చూడు సనేమి, అసలేంటిదంతా? ఈ డీమోన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని వచ్చే సర్కిల్